హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన 2 సిద్ధం సభలకు జనం పోటెత్తి రావడంతో పాలకపక్ష శ్రేణుల్లోనూ నేతల్లోనూ జోష్ పెరిగిందంటున్నారు రాజకీయ పండితులు. అదే సమయంలో విపక్షాలను కొద్దిగా కంగారు కూడా పెట్టాయంటున్నారు వారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడంతో పాటు యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రజలకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఉత్తరాంధ్రలో 1, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మరో సభ నిర్వహించారు. 2 కూడా సూపర్ హిట్ కావడంతో పార్టీ నేతల్లో హుషారు ఉరకలేస్తోంది. ఈ సభల తరహాలోనే తమ బహిరంగ సభలు ఉండాలన్న భావన విపక్షాల్లో కలిగించేలా ఈ సభలు జరిగాయంటున్నారు విశ్లేషకులు. ఒక పక్క విజయమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలోనూ గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలో తాను చేయించుకున్న సర్వేల్లో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకూడదన్న నిర్ణయం తీసుకున్న దాన్ని సాహసోపేతంగా అమలు చేస్తున్నారు జగన్. కొన్ని చోట్ల సిట్టింగ్ అభ్యర్థులను వేరే నియోజకవర్గాలకు మార్చారు కూడా. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు కూడా చేశారు. ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేయటాన్ని తాను తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు చంద్రబాబు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎవరి విమర్శలను పట్టించుకోకుండా తాను అనుకున్నది అనుకున్నట్లు చేసుకుపోతున్నారు. అవి ఎలాంటి ఫలితాలను ఇస్తాయన్నది ఎన్నికల ఫలితాలు వచ్చాకనే తెలుస్తుంది. 6 జాబితాల్లో అభ్యర్థులను విడుదల చేసిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సిద్ధమైపోయారు. తానమలు చేసిన పథకాల వల్ల మీ ఇంట్లో మేలు జరిగిందని అనిపిస్తే మాకు ఓటెయ్యండని ధైర్యంగా అనగలుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే 4.5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిందేమీ లేదని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. వైసీపీని ఈ ఎన్నికల్లో అధికారంలోనికి రానిచ్చేది లేదని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రతిజ్ఞ చేస్తున్నాయి. అందుకోసమే టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీని కూడా తమ కూటమిలోకి పిలవడానికి చివరి ప్రయత్నాలకు చంద్రబాబు, పవన్ కసరత్తు చేస్తున్నారు. విపక్షాల యత్నాలను గమనిస్తూనే ఎన్నికల శంఖారావం పూరించడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. వీటిలో మొదటి సభ ఉత్తరాంధ్రలోని భీమిలిలో నిర్వహించారు. సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన ఈ సభకు జనం లక్షల సంఖ్యలో తరలివచ్చారు. పాలకపక్షం అంతమంది జనాన్ని డబ్బులిచ్చి తరలించిందని విపక్షాలు అనొచ్చు. అయితే అలా డబ్బులిచ్చి తీసుకువచ్చిన జనం సభ అయ్యే వరకు మౌనంగా వీక్షించి సభ ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు తమ ఇంటికి వెళ్లిపోదామా అని చూస్తారని రాజకీయ పండితులు అంటున్నారు. కానీ భీమిలి సభకు వచ్చిన వారంతా సభ అయ్యేంత వరకు కేరింతలు కొడుతూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో అడుగడుగునా వారు స్పందిస్తూనే ఉన్నారు. టీడీపీ, జనసేనలతో పాటు వారి అనుకూల మీడియాపై జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేసినప్పుడు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. మొత్తానికి సిద్ధం మొదటి సభ బంపర్ హిట్ అనే చెప్పాలి. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో 2వ సిద్ధం సభ జరిగింది. 110 ఎకరాల విశాల స్థలంలో సభ నిర్వహించారు. రిజల్ట్ సేమ్. భీమిలి సభ తరహాలోనే దెందులూరు సభ హిట్ అయింది. ఇది రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. అధికారంలో ఉన్న పార్టీ సభ పెడితే, అందులోనూ 4.5 ఏళ్ల పాలన తర్వాత సభ పెడితే జనం ఇంతగా రారు. బలవంతంగా తీసుకువచ్చినా ఇలా స్పందించరు. కేరింతలు కొట్టారు, జై జై నినాదాలు చేశారు. ప్రజల మూడ్ ఈ 2 సభల ద్వారా తెలిసిపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే సభలకు జనం వచ్చినంత మాత్రాన వారంతా పాలకపక్షానికి ఓటు వేస్తారనే గ్యారంటీ లేదంటున్నారు విపక్ష నేతలు. ఈ 2 సభల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్లో టికెట్లు రాక అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్న కొందరు నేతల తీరులోనూ మార్పు వచ్చిందంటున్నారు. సింగనమల టికెట్ ఆశించి భంగపడ్డ జొన్నలగడ్డ పద్మావతి మొదట్లో పార్టీ అధిష్టానంపై విమర్శలు చేశారు. భీమిలి సభ తర్వాత ఆమె సింగనమలలో పార్టీ ప్రకటించిన అభ్యర్థి తరపున ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాంటి మార్పే వచ్చిందంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమకి ఏదో ఒక పదవి రాకపోతుందా అన్న ఆశ వారిలో ఉన్నట్టున్నారు. ముందుగానే తిరుగుబాటు జెండా ఎగరేసి రేపు పార్టీ అధికారంలోకి వస్తే అనవసరంగా అన్యాయం అయిపోతామని వారు భావిస్తున్నట్లుందంటున్నారు. సిద్ధం సభల తీరును గమనించిన చంద్రబాబు నాయుడు సైతం ఈ నెల 10 తర్వాత టీడీపీ, జనసేనల ఉమ్మడి బహిరంగ సభలు సిద్ధం సభలకు ఏమాత్రం తీసుకోకుండా ఉండాలని పార్టీ నేతలకు చెబుతున్నట్లు సమాచారం. బహిరంగ సభలు హిట్ అయినంత మాత్రాన అధికారం వచ్చేస్తుందని ఎవ్వరూ అనరు. కాకపోతే పార్టీ శ్రేణుల్లో యుద్ధం చేయడానికి అవసరమైన దూకుడు, ఉత్సాహం మాత్రం వస్తాయంటున్నారు రాజకీయ పండితులు.